ఆ నియోజకవర్గంలో రాజకీయం రసవత్తరంగా మారిపోయిందా? గతంలో వైసీపీ సమన్వయకర్తలుగా పనిచేసిన నేతలిద్దరూ ప్రస్తుత అభ్యర్థికి మద్దతు తెలుపుతూ ఉండడంతో టీడీపీ అభ్యర్థిలో టెన్షన్ మొదలైందా? రాష్ట్ర వ్యాప్తంగా జనసేన, టీడీపీ, బీజేపీ కూటమి గాలి బలంగా వేస్తున్న సంకేతాలు కనిపిస్తున్న ఈ తరుణంలో ఆ నియోజకవర్గంలో మాత్రం ఎందుకు వైసీపీదే పైచేయిగా కనిపిస్తోంది? పార్టీల మధ్య పోరు కాస్త కమ్మ వర్సెస్ కాపు అన్నట్లుగా తయారైందా? ఇంతకు ఏంటి ఆ నియోజకవర్గం? ఎవరు ఆ నేతలు? పర్చూరు ఉమ్మడి ప్రకాశం జిల్లాలో అత్యంత చైతన్యమైన ఓటర్లుండే నియోజకవర్గం. ఇక్కడ కాపు, కమ్మ సామాజిక వర్గాలు అధిక సంఖ్యలో ఉన్నాయి. ఈ నియోజకవర్గానికి చాలా ప్రాధాన్యత ఉంది. ఎన్టీఆర్ పెద్దలుడు దగ్గుబాటి వెంకటేశ్వరరావు సొంత నియోజకవర్గం ఇదే. ఇక్కడ రాజకీయంగా మొదటి నుంచి కమ్మ సామాజిక వర్గం ప్రాబల్యం ఎక్కువగా ఉంది. అయితే ఈ ఎన్నికల్లో మాత్రం అందుకు బ్రేక్ పడబోతోందని రాజకీయ పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. ఇక్కడ వైసీపీ కాపు సామాజిక వర్గానికి చెందిన నేత యడం బాలాజీకి టికెట్ ఇచ్చింది. జగన్ హయాంలో సంక్షేమ పథకాలు అందుకుంటున్న పేద, మధ్యతరగతి వర్గాల ఆదరణతో పాటు పర్చూరు నియోజకవర్గంలో పెద్ద సంఖ్యలో ఉన్న కాపుల ఓట్లను దక్కించుకునేందుకు యడం బాలాజీ వ్యూహాత్మకంగా పావులు కదుపుతున్నారు. పొత్తులో జనసేన 21 సీట్లే దక్కించుకోవడంతో ఈ సీఎం సీటు పవన్కు దక్కుతుందా లేదా అన్న మీమాంస ఉండడం, ఇంకోవైపు పర్చూరులో టీడీపీ నుంచి కమ్మ అభ్యర్థి పోటీ చేస్తుండడంతో పర్చూరు కాపులంతా యడం బాలాజీని గెలిపించాలన్న కసితో ఉన్నట్టు స్థానిక రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. కాపు సామాజిక వర్గానికి చెందిన యడం బాలాజీ వైసీపీ అభ్యర్థిగా బరిలోకి దిగుతుండడంతో నియోజకవర్గంలో కమ్మ వర్సెస్ కాపుల రాజకీయం మారిపోయింది. ఓ జనసేన కేవలం 21 సీట్లకే పరిమితమవ్వడం, విజయవాడ నుంచి నెల్లూరు వరకు జనసేన అభ్యర్థులు పోటీలో లేకపోవడం, జనసేనలోని కాపు సామాజిక వర్గం స్థానికంగా కాపు అభ్యర్థులు బరిలో ఉంటే ఓట్లు వేయాలనే నిర్ణయానికి రావడం యడం బాలాజీ వంటి వారికి కలిసొచ్చే అంశమని రాజకీయ పరిశీలకులు చెబుతున్నారు. ఇంకోవైపు పర్చూరు నియోజకవర్గంలో ఊరూరా తిరుగుతూ అన్ని కులమతాలను కలుపుకుంటూ చాప కింద నీరులా ప్రచారం చేస్తూ రేసులో దూసుకుపోతున్నారు యడం బాలాజీ. టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి అభ్యర్థిగా ఏలూరు సాంబశివరావు పోటీ చేస్తున్నారు. ఏలూరు సాంబశివరావు తెలుగుదేశం అభ్యర్థిగా 2014, 2019 ఎన్నికల్లో విజయకేతనం ఎగురవేశారు. అయితే 2014 నుంచి 2019 వరకు టీడీపీ అధికారంలో ఉండగా ఆయన ప్రభుత్వం తరపు నుంచి నిధులను పెద్దగా తీసుకురాలేకపోవడం, నియోజకవర్గంలో అభివృద్ధి కార్యక్రమాలు చేయలేకపోవడం మైనస్గా మారింది. అదేవిధంగా 2019లో ఏలూరు సాంబశివరావు విజయం సాధించినా వైసీపీ అధికారంలోకి వచ్చింది. దీంతో ఎమ్మెల్యే నిధులు తప్ప ప్రభుత్వంతో పోరాడి ప్రత్యేక నిధులను రాబట్టడంలో ఏలూరి సాంబశివరావు పూర్తిగా విఫలమయ్యారని నియోజకవర్గ ప్రజలు ఆరోపిస్తున్నారు. ఏలూరి సాంబశివరావు రాజకీయ అరంగేట్రం చేసిన తొలినాళ్లలో గ్రామాల్లో బోర్లు వేయించడం లాంటి పనులతో ప్రజల దృష్టిని ఆకర్షించారు. దీంతో అప్పట్లో పెద్ద ఎత్తున ఏలూరు సాంబశివరావు పేరు మారుమ్రోగిపోయింది. దీంతో 2014 ఎన్నికల్లో ఏలూరు సాంబశివరావును గెలిపించారు పర్చూరు ప్రజలు. ఇక 2019 ఎన్నికల్లో కూడా సేమ్ సీన్ రిపీట్ అయింది. అయితే ఈసారి ఎన్నికల్లో మాత్రం ఏలూరు సాంబశివరావు గెలుపు కష్టమే అన్న చర్చ పర్చూరు స్థానిక రాజకీయ వర్గాల్లో జోరుగా చర్చ జరుగుతోంది. ఎందుకంటే ఈ 10 ఏళ్లలో నియోజకవర్గానికి ఏలూరు సాంబశివరావు చేసింది ఏమీ లేదని కొందరు అంటుంటే, కొంతమంది మాత్రం జగన్ అధికారంలోకి వచ్చాక నిధులను కేటాయించకపోవడం వల్ల ఏలూరు సాంబశివరావు ఏమీ చేయలేకపోయారని అంటున్నారు.
ఇక వైసీపీ అభ్యర్థి ఎడం బాలాజీ విషయానికొస్తే ఎడం బాలాజీ బలమైన కాపు సామాజిక వర్గానికి చెందిన నాయకుడు. 2014 ఎన్నికల్లో ఆయన చీరాల నుంచి పోటీ చేసి స్వల్ప తేడాతో ఓటమి పాలైన నియోజకవర్గంలో సేవా కార్యక్రమాలను మాత్రం ఆపలేదు. కరోనా సమయంలో వందలాది ఆక్సిజన్ సిలిండర్లను నియోజకవర్గ వ్యాప్తంగా కరోనా బాధితులకు అందజేసి ఎంతోమంది ప్రాణాలు కాపాడిన ప్రాణదాతగా మంచి పేరు తెచ్చుకున్నారు. ఒక్క చీరాల నియోజకవర్గం మాత్రమే కాకుండా చీరాల, పర్చూరు అలాగే బాపట్ల సమీప ప్రాంతాల్లోని కరోనా రోగులందరికీ ఆక్సిజన్ కాన్సంట్రేటర్లు అందించి ప్రాణదాతగా నిలిచారు. అంతేకాదు ఈ నియోజకవర్గాల్లో ఎక్కడ ఏ కార్యక్రమం జరిగినా ప్రతి ఇంటికి పిలవకపోయినా వెళ్లి వారి కష్ట నష్టాల్లో పాలు పంచుకునే నేతగా ఎడం బాలాజీ పేరు సంపాదించుకున్నారు. అంతేకాదు శుభకార్యాలకు వెళ్ళినా అశుభకార్యాలకు వెళ్ళినా మినిమం 10,000 రూపాయలు వారి చేతుల్లో పెట్టడం బాలాజీ సేవా గుణానికి ఉదాహరణగా చెప్పుకోవచ్చు. తండ్రికి తగ్గ తనయుడిగా మంచి పేరు తెచ్చుకున్నారు. ఆపదలో ఉన్నవారు అన్నా అని పిలిస్తే ఆదుకునే నేతగా ప్రసిద్ధి చెందారు ఎడం బాలాజీ. దీంతో ఆయనకు అనుచర గణం పెరిగిపోయింది. తన అనుచరులకు కోట్లాది రూపాయలు వెచ్చించి జీవిత బీమా చేయించిన ఏకైక రాజకీయ నేతగా బాలాజీ ప్రసిద్ధి చెందారు. ఏ రాజకీయ నాయకుడైనా తన వెంట ఉండే కార్యకర్తలకు జీతాలు, భోజనాలు లాంటి మంచి చెడ్డ చూడడం కామన్. కానీ ఎడం బాలాజీ మాత్రం జీవిత బీమా పేరిట కోట్లాది రూపాయల సొంత డబ్బును వెచ్చించడం అప్పట్లో సంచలనంగా మారింది. ఇప్పుడు ఎడం బాలాజీ పర్చూరు నియోజకవర్గ వ్యాప్తంగా విస్తృతంగా పర్యటిస్తున్నారు. ఇంటింటికి తిరుగుతున్నారు. కులమతాలకు, పార్టీలకు అతీతంగా ప్రజలందరినీ కలుస్తున్నారు. పర్చూరు నియోజకవర్గంలో వైసీపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న తనను గెలిపిస్తే నియోజకవర్గాన్ని తన సొంత నిధులతో సైతం అభివృద్ధి చేస్తానని చెబుతున్నారు. ప్రభుత్వ నిధులు మాత్రమే కాకుండా తన సొంత నిధులను సైతం వెచ్చించి పర్చూరును రాష్ట్రంలోని అభివృద్ధి చెందిన నియోజకవర్గాల్లో నెంబర్ 1గా తీర్చిదిద్దుతానని హామీ ఇస్తున్నారు. ఎడం బాలాజీ చాలా విలక్షణమైన నేత. ఎందుకంటే వేల కోట్ల రూపాయల కంపెనీలు ఉన్నా విదేశాలలో లగ్జరీ లైఫ్ సైతం వదిలేసి ప్రజాసేవ చేసేందుకు స్వదేశానికి వచ్చి తన లక్ష్యం కోసం పోరాడుతున్నారు. ప్రజల సంక్షేమం కోసం జీవితాంతం పోరాడి అసువులు బాసిన ఎడం చినరోసయ్య కుమారుడిగా రాజకీయ పయనం సాగిస్తున్నారు. ప్రజల నుండి సంపద దోచుకుంటూ, ప్రజల సొమ్ము దాచుకుంటూ, ప్రజలను జలగల్లా పీడించే ఎంతోమంది నాయకులు రాజకీయాల్లో ఉన్నారు. వారందరికీ పూర్తి భిన్నం అన్నట్లుగా లగ్జరీ లైఫ్ వదిలేసి ప్రజలకు సేవ చేసేందుకు స్వదేశానికి వచ్చి గత దశాబ్ద కాలంగా బాపట్ల, చీరాల, పర్చూరు పరిసర ప్రాంత ప్రజలకు ఆపదలో అండగా నిలుస్తూ వారి కష్ట నష్టాల్లో పాలు పంచుకుంటున్నారు బాలాజీ. ఎడం బాలాజీ తాత ఎడం చెన్నయ్య, అలాగే తండ్రి ఎడం చిన్నరోసయ్య రాజకీయాలలో స్ఫూర్తివంతమైన నాయకులుగా కొనసాగారు. అదే స్ఫూర్తిని వారి వారసుడిగా బాలాజీ కంటిన్యూ చేస్తున్నారు. బాలాజీ లాంటి నాయకులను చట్టసభలకు పంపితే విస్తృత ప్రజాసేవకు అంకురార్పణ జరుగుతుందని పర్చూరు నియోజకవర్గంలో స్థానిక ప్రజలు చెబుతున్నారు. మరి ఈ ఎన్నికల్లో పర్చూరులో జెండా పాతేదెవరో తెలియాలంటే మాత్రం వేచి చూడాల్సిందే.